జీవితంలో అండి మనము పిల్లలకి ఏం నేర్పించాలంటే, మనం మనుషుల్ని ఎవ్వరిని నమ్మకూడదు అనే పదాన్ని నేర్పించాలి. ఎందుకంటారా? మీకు ఒక కథ చెప్తాను. ఇప్పుడు సీతాకోక చిలక ఉంది కదా! అది ఎన్నో లెవెల్‌లు దాటి సీతాకోక చిలక రూపాన్ని ధరిస్తుంది కదా! అయితే ఒక తల్లి సీతాకోక చిలక పిల్ల సీతాకోక చిలకతోటి అంటుందనమాట. అది ఫస్ట్ రెక్కలు రాగానే సంతోషంగా ఎగురుతుందండి టప్ 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 అని. అప్పుడు తల్లి సీతాకోక చిలక అడిగింది, నువ్వు చాలా సంతోషంగా ఉన్నావు కదా అంటే, అవునమ్మా నేను చాలా సంతోషంగా ఉన్నాను, చూడు నా చుట్టూరా అందరు పిల్లలు చేరి చప్పట్లు కొడుతున్నారు, ఎగురుతున్నారు, నవ్వుతున్నారు నన్ను చూసి అని అంటే, అప్పుడు అంటుంది తల్లి, పిచ్చిదానా, వాళ్ళు కొట్టేది చప్పట్లు కాదు, నిన్ను చంపడానికి చప్పట్లు కొడుతున్నారు. పట్టని కొడితే నువ్వు చేతుల్లోకి వస్తావు, నీ రెక్కలు విరచడానికి వాళ్ళు ట్రై చేస్తున్నారు, వాళ్ళ ఆనందము నిన్ను బ్రతికించడానికి కాదు, నిన్ను చంపేయడానికి అని చెప్తుంది. మన జీవితంలో కూడా నీతి అదేనండి. పిల్లలకి నేర్పించాల్సింది అదే. మన పొగిడే వాళ్ళందరూ మనని బతికించడానికి ఉండేవాళ్ళు కాదండి. మన పైకి వస్తే సంతోషపడతారు చూడు, వాళ్ళెవ్వరూ నిజమైన సంతోషపడే వాళ్ళు కాదు. వాళ్ళు మనం ఎప్పుడు పతనం అవుతామా అని చూస్తూ నవ్వుతుంటారు అనమాట. కాబట్టి ఎవరి మనసులో ఏ దురుద్దేశం ఉంటుందో గమనించండి. ఎగురుతున్న దాన్ని చూసి పైకొచ్చి వాళ్ళని చూసి సంతోషాన్ని నటిస్తారండి వాళ్ళు. పొగడ్డం అనేది సంతోషం కాదండి. వాళ్ళు ఎప్పుడు దిగిపోతారా అని మనసులో అనుకుంటుంటారు. కాబట్టి ఆ జ్ఞానాన్ని పిల్లలకు నేర్పించండి. మనుషుల్ని ఎవ్వరిని నమ్మకూడదు. ఎవరి మనసులో ఏ దురుద్దేశం ఉంటుందో మనకు తెలియదండి. ఎవరైనా ఎదిగిన దాన్ని చూసి తగ్గిపోవాలనే కోరుకుంటారు, అంతేగాని ఇంకా ఎదగాలని కోరుకోరు. అది మనిషి తత్వం. కాబట్టి మాకు ఫిజిక్స్ సార్ చెప్పేవాడు. నేను ఎర్రమంజిల్ స్కూలు ఎక్సలెంట్గా చెప్పేవాళ్ళు అక్కడ చదువు. గవర్నమెంట్ స్కూల్, గుర్తుపెట్టుకోండి, గవర్నమెంట్ స్కూల్. ఇప్పుడు ఫిజిక్స్లో నీళ్లు తెరులుతాయి కదా, నీళ్లు తెరిలినప్పుడు పరమాణువులు పైకి ఎక్కుతాయి, దాన్ని కింద నుంచి వేరే పరమాణువులు కిందకు లాగుతూ ఉంటాయి. మనిషి కూడా అంతే, ఎదిగిన వాళ్ళని కిందకు లాగాలని చూస్తాడు, తాను ఎదగాలనుకోడు. అక్కడికి ఆ ఎదిగిన వాళ్ళని దించేస్తే మన లెవెల్కి వచ్చేస్తాడు కదా అని ఆలోచిస్తారు. అది మనిషి బుద్ధి. అందుకని దయచేసి మనుషుల్ని ఎప్పుడూ నమ్మకూడదండి, మోసపోతారు ఖచ్చితంగా. ఓకేనా?